హాయ్ గాయ్స్! శివ బాలాజీ గారి స్టైల్ మసాలా ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? రండి మరి. ముందుగా 2 ఎగ్స్ తీసుకున్నానండి. దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాననమాట. నేను 2 ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నాకు ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టం. చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ పట్టేలాగా. సార్ అయితే నేను చేత్తో మిక్స్ చేశారు. నాకట్లా రాదు. అందుకని నేను స్పూన్‌తో మిక్స్ చేసుకున్నా. అండ్ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దోస పోసుకోవడమే. నా దోస అయితే అష్టవంకరలవుతుందండి. చపాతీ అయినా అంతే, ఆమ్లెట్ అయినా అంతే. మీరు మాత్రం నీట్‌గా వేసుకోండి ఆమ్లెటు. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దోరగా కాల్చుకోండి. చూసారా? తీయటం కూడా రాలేదు నాకు. తీసేసుకున్నాను. ఇదైతే మందులోకి కానీ, నంచింగ్స్ కానీ సూపర్ ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.